రోమ్తో వ్యాపారం చేస్తూ ఏకంగా కొండల్ని తొలిచి అద్భుతమైన కళాఖండాలుగా మార్చిన ఒక గొప్ప దక్కన్ సామ్రాజ్యం గురించి ఎప్పుడైనా విన్నారా? దాదాపు 5 శతాబ్దాల పాటు దక్షిణ, మధ్య భారతదేశ చరిత్రనే మార్చేసిన, తరచుగా మనం మర్చిపోయే శాతవాహనుల కథ ఇది. రండి, వారి ప్రపంచంలోకి వెళ్దాం. ముందుగా ఒక్కసారి ఈ పటాన్ని చూడండి. శాతవాహనుల పాలన ఎంత పెద్దదో మనకు ఇక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చూసే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు వారి సామ్రాజ్యంలో భాగమే. మొత్తం దక్కన్ పీఠభూమి వారి ఏలుబడిలోనే ఉండేదన్మాట. వాళ్ల పాలన ఏదో కొన్ని దశాబ్దాల పాటు సాగింది కాదు, ఏకంగా 450 సంవత్సరాలు. ఊహించండి, సుమారు క్రీస్తుపూర్వం 230 నుండి క్రీస్తు శకం 820 వరకు దాదాపు 30 మంది రాజుల వారసత్వంతో దక్షిణ మధ్య భారతదేశ చరిత్రపై చెరగని ముద్రవేశారు. సరే, ఇంత గొప్ప సామ్రాజ్యం అసలు ఎలా మొదలైంది? వారి ప్రయాణం మొదలైంది మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా. అయితే చక్రవర్తి అశోకుని మరణం తర్వాతొచ్చిన రాజకీయ అస్థిరత వారికొక అవకాశంగా మారింది. ఆ సమయంలో వాళ్లు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని సార్వభౌములుగా ఎదిగారు. రాజవంశాన్ని స్థాపించిన సిముకుడు, రాజ్యాన్ని మరింత విస్తరించిన అతని సోదరుడు కన్హా, ఇక అశ్వమేధ యాగం చేసి తమ సార్వభౌమత్వాన్ని చాటిన మొదటి శాతకర్ణి, ఇలా తొలితరం రాజులు రాజవంశానికి బలమైన పునాదులు వేశారు. వారి తొలి రాజధాని తెలంగాణలోని కోటిలింగాల నుండే వారి శక్తి విస్తరించడం మొదలైంది. ఇప్పుడు మనం శాతవాహనుల గురించి మాట్లాడితే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం వాళ్ల కళ, వాస్తుశిల్పం. వాళ్లు కేవలం కట్టడాలు కట్టలేదు, ఏకంగా పర్వతాలనే తొలిచి అద్భుతమైన కళాఖండాలను సృష్టించారు. అది వారి శాశ్వత వారసత్వం. మనం వాళ్ల నిర్మాణాలు చూడబోయే ముందు 2 ముఖ్యమైన పదాలు తెలుసుకుందాం. ఒకటి స్తూపం, అంటే పవిత్ర అవశేషాలపై కట్టిన ఒక అర్ధగోళాకార కట్టడం. రెండోది చైత్యం, ఇది కూడా రాతిలో చెక్కిన ఒక ప్రార్థనా మందిరం. దీని లోపల ఒక స్తూపముంటుంది. ఇది చూడండి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాంచీలోనే మహాస్తూపం. అయితే ఇక్కడో చిన్న ట్విస్టుంది. ఈ స్తూపం అసలు కట్టడం మౌర్యుల కాలంలో మొదలైనా దీనికి అసలైన అందాన్ని, ఈ అద్భుతమైన ప్రవేశద్వారాలను అంటే తోరణాలను కట్టించింది మాత్రం శాతవాహనులే. ఈ శిల్పకళను ఇంకాస్త దగ్గరగా చూస్తే మనకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఒక శాసనం ప్రకారం విదిశకు చెందిన దంతపు పనివాళ్ల సంఘం ఈ అద్భుతమైన పనిని చేసిందట. అంటే దంతంపై చెక్కినంత సున్నితంగా రాతిపై చెక్కారన్నమాట. వాళ్ల నైపుణ్యం ఎలాంటిదో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఇక వాళ్ల రాతి అద్భుతాల ప్రపంచంలోకి వెళ్దాం. ఇవి మహారాష్ట్రలోని కార్లే గుహలు. విశేషమేంటంటే వీటికి కేవలం రాజులే కాదు, ఆనాటి వ్యాపార సంఘాలు కూడా నిధులు సమకూర్చాయి. వాళ్లు రాళ్లను చెక్కేరు కదా, పర్వతాలకే ప్రాణం పోశారంటే అతిశయోక్తి కాదు. ఆ చైత్య మందిరం లోపల దృశ్యమిది. చూడండి, ఎంత గంభీరంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ భారీతనం, ఆ నిర్మాణ చాతుర్యం అన్నీ వారి వాస్తుశిల్ప ప్రతిభకు నిలువుటద్దంలా నిలుస్తాయి. ఈ గొప్ప గొప్ప కట్టడాలు కేవలం దేవుళ్ల గురించే కాదు, అవి ఆనాటి ప్రజల జీవితాన్ని, వారి భావోద్వేగాలను కూడా మన కళ్ళ కడతాయి. చూడండి, ఏనుగులపై స్వారీ చేస్తున్న జంటలు, చిరునవ్వులు చిందిస్తున్న ముఖాలు, ఇవన్నీ ఆ కాలపు జీవనశైలికి ప్రతిబింబాలు. సరే, ఇంత గొప్ప కళ, వాస్తుశిల్పం, మరి వీటన్నిటికీ డబ్బు ఎక్కడనుంచొచ్చింది? ఆ సామ్రాజ్యానికి చోదకశక్తి ఏంటి? ఇప్పుడు వారి ఆర్థిక, సామాజిక పురోగతి మీద దృష్టి పెడదాం. శాతవాహనులు నాణేల విషయంలో ఒక విప్లవమే తీసుకొచ్చారు. తమ ముఖచిత్రాలతో నాణేలను జారీ చేసిన మొట్టమొదటి దేశీయ భారత పాలకులలో వీరు కూడా ఉన్నారు. ఈ పద్ధతిని వాళ్లు ఇండో గ్రీకుల నుండి నేర్చుకున్నారు. ఈ నాణేలు వారి చరిత్రను తెలుసుకోవడానికి మనకు చాలా సహాయపడతాయి. ఈ విగ్రహం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని పేరు పాంపే లక్ష్మి. ఇది మన దేశంలో కాదు, ఇటలీలోని పాంపే నగర శిథిలాలలో దొరికింది. ఇది శాతవాహన సామ్రాజ్యానికి వేల మైళ్ల దూరంలో ఉన్న రోమ్కి మధ్య ఎంత బలమైన వ్యాపార సంబంధాలు ఉండేవో చెప్పడానికి ఒక తిరుగులేని సాక్ష్యం. అవును, ఈ ఒక్క మాట చాలు పాంపే లక్ష్మి ప్రాముఖ్యత ఏంటో చెప్పడానికి. శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు, అది ప్రపంచంతో, ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంతో బలంగా ముడిపడి ఉండేది అనిది స్పష్టం చేస్తుంది. వాళ్లు కేవలం నిర్మాణాలు, వ్యాపారమే కాదు, సాహిత్యాన్ని కూడా ఎంతగానో ఆదరించారు.
శాతవాహన రాజు హాలుడు స్వయంగా గొప్ప కవి. ఆయన రాసిన గాథాసప్తశతి ప్రాకృత భాషలోని 700 పద్యాల సంకలనం. ఇది ఆనాటి సామాన్య ప్రజల జీవితాలను, వారి ప్రేమకథలను ఎంతో అందంగా వర్ణిస్తుంది. సరే, మళ్ళీ కథలోకి వద్దాం. ప్రతి గొప్ప సామ్రాజ్యానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అలాగే శాతవాహనాలకు కూడా విదేశీ దండయాత్రల రూపంలో పెనుముప్పు ఎదురైంది. ఆ సమయంలో రాజవంశాన్ని కాపాడిన ఒక గొప్ప వీరుడు పుట్టాడు. మధ్య ఆసియా నుండి వచ్చిన శకులు శాతవాహనుల భూభాగంలోని చాలా కీలకమైన ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఈ సంఘర్షణ వారి సామ్రాజ్యం మనుగడకే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే శాతవాహన వంశంలో గొప్ప యోధుడు గౌతమీపుత్ర శాతకర్ణి రంగప్రవేశం చేశాడు. ఆ దండయాత్రలన్నింటినీ తిప్పికొట్టి సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించిన తరువాత ఆయన తన శాసనాలలో ఈ శక్తివంతమైన బిరుదును స్వీకరించాడు. ప్రతి గొప్ప కథకు ఒక ముగింపు ఉన్నట్టే శాతవాహనుల పాలన కూడా ఒక దశలో అంతమైంది. వారి పతనం ఎలా జరిగింది, మరి వారి తర్వాత వాళ్లు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చారు, ఇప్పుడు చూద్దాం. ఆగకుండా జరిగిన యుద్ధాలు, బలపడిన సామంతుల వల్ల ఆ విశాల సామ్రాజ్యం మెల్లగా బలహీనపడి విచ్ఛిన్నమైపోయింది. అయితే ఇది ఒక ముగింపు కాదు. వారి పతనం నుండే ఇక్ష్వాకులు, కదంబులు, పల్లవులు లాంటి ఎన్నో కొత్త రాజ్యాలు పుట్టి దెక్కన్ చరిత్రను ముందుకు నడిపించాయి. కాబట్టి వారి 450 ఏళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక రాజవంశం పుట్టింది, కళలలో ఒక స్వర్ణయుగాన్ని చూసింది, ఒక గొప్ప యోధుడితో తిరిగి పుంజుకుంది, వాణిజ్యం సంస్కృతిలో శిఖరాలను అందుకుంది, చివరకు కొత్త రాజ్యాలకు దారితీసింది. చివరిగా ఒక్క ప్రశ్న. పర్వతాలనే శిల్పాలుగా మార్చి రోమ్తో వ్యాపారం చేసిన ఈ 450 ఏళ్ల సామ్రాజ్యం ఈరోజు మనం చూస్తున్న దక్కన్ సంస్కృతిపై తన ముద్రను ఎలా వేసుంటుంది? ఆలోచించండి. శాతవాహనుల ఈ లోతైన, తరచుగా మనకు కనిపించని వారసత్వం మనతోనే ఉంది.